తను స్వయంగా వైజాగ్ ఆర్కే బీచ్ ఉద్యమానికి మద్దతుగా అందరితో పాటు కూర్చుంటానని జగన్ ప్రకటించి పవన్ కళ్యాణ్ డిఫెన్స్లో పడేసిన సంగతి తెలిసిందే కదా. దీన్ని కౌంటర్ చేసి తాను ప్రత్యేక హోదా ఉద్యమానికి అందరికన్నా నిజాయితీతో కట్టుబడి ఉంటానని చెప్పుకోవటానికి పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక విమానంలో వైజాగ్ చేరుకున్నాడని అంటున్నారు. ఇది ధృవపడని వార్త. కానీ ప్రచారం అయితే సాగుతున్నది. ఎవరు మద్దతు పలికినా ఎవరు పలకకపోయినా సరే తాను మాత్రం ప్రత్యేక హోదా పోరాటానికి ప్రత్యక్ష మద్దతు ప్రకటించడమే కాదు, స్వయంగా ఆర్కే బీచ్లో పాల్గొని తన చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరనే సందేశం ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్గా చెప్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ కూడా ఆర్కే బీచ్లో పాల్గొనాలని అనుకుని ఆ ప్రయత్నం చేస్తే చంద్రబాబు ఎలా స్పందిస్తాడనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారనుంది. మేం బాధ్యత వహిస్తామని చెప్పినా సరే ప్రభుత్వం ఉద్యమానికి అనుమతి ఇవ్వడం లేదని వైసీపీ బొత్స ఆరోపించాడు. చేసుకుంటే అరెస్ట్ చేసుకొని నేనైతే వైజాగ్ ఆర్కే బీచ్ వద్దకు వెళ్తానని జగన్ ఇప్పటికే ప్రకటించాడు. యువకులు విద్యార్థులు ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడానికి సూత్రప్రాయంగా వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం తాను ప్రత్యక్షంగా పాల్గొంటేనే ప్రత్యేక హోదా ఆందోళనకు ఊపు వస్తుందని విశ్వసిస్తున్నట్టున్నాడు. మరో 4-5 ట్వీట్లు పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తాను వెనక్కి తగ్గే ఆలోచనలోనేననే సంకేతాలను ఇచ్చాడు. అయితే ఏ స్థితిలోనూ ఆర్కే బీచ్ ఉద్యమం జరగనిచ్చేది లేదని పట్టుబట్టిన చంద్రబాబు ప్రభుత్వం జగన్ను పవన్ను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారా, అనుమతిస్తారా అనేది చూడాల్సి ఉంది. హోదా అంటారు, ప్యాకేజ్ అంటారు, చట్టబద్ధత అంటారు, చివరకు ఏవీ కావు అంటూ ట్వీట్ చేసిన పవన్ ఒకవేళ ప్రత్యేక విమానంలో వైజాగ్ చేరుకున్నదే నిజమైతే ఆర్కే బీచ్ కథ రసదాయకంలో పడినట్టే అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నారట.